చూపుమో ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుమో ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుమో ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి స్వర్గం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయు దైవానిను చేరితి ధనమై సర్వం బనుచు సుఖమై స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయు దైవానిను చేరితి దేహి
దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధ నీ పాదాలకు వందనాలు. మీ మాటలు మీ ప్రజలకి ఇవ్వండి దేవా. నాయన నిలబడిన నేను నిమిత్త మాత్రాలను ప్రభువా, నాయన మీ చాటును దాచి మీరు మాట్లాడండి. మనుషుల హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండేలా సహాయం చేయండి. అవి పరలోకానికి నిత్య జీవానికి నాయన దారి తీసే మాటలు వారి జీవితాల్లో నిలబడ్డానికి కృప దయచేయండి. శత్రువుని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని వాక్యం చూసుకుందాం. యెహోషువ గ్రంథం చూసుకుందామండి. యెహోషువకు రాసిన గ్రంథము చూసుకుందాము. 24వ అధ్యాయం అందరం చదువుకుందాము. ఈ దేవుని మాట 15వ వచనం అందరం చూసుకుందాము. 24వ అధ్యాయం 15వ వచనం అందరం చదువుకుందాం. దేవుని మాట అందరం చదువుకుందాం. యెహోవాను సేవించట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురో అది అద్దరును మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని కోరుకునేను, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మంచి మాటలు రాశాడు. దాని ముందుని ఏం రాశాడు? దేవుడు చేసే అద్భుత కార్యం గురించి కూడా మనం చూసుకుందాము. యెహోషువ గ్రంథము చూసుకుందామండి. 13, 14 వచనాలు ఎవరైనా చదువుతారా? ఏం ఆశీర్వాదాలు ఇక్కడ దేవుడు ఇచ్చాడు. కట్టని ఇల్లు, నాటని చెట్లు, పండ్లు ఏంటండి మీరు తినుచున్నారు. దేని వలన అది జరుగుతుంది? దేని వల్ల జరుగుతుందండి? దేవుని వలనే. నిర్దోషులుగా ఉండమని నిష్కపటంగాను సత్యముగాను సేవించుచు, నిష్కపటముగాను సత్యముగా సేవించుచు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా వీళ్ళు హృదయాలు చూసి యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు, కానీ నేనును నా కుటుంబము యెహోవానే సేవించెదము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా సరే, ఎంత అధికారం ఉండండి లేదా పేదవాడు అవనివ్వండి, కోరుకుంటే ఈ విషయాన్ని కోరుకోవాలి. అప్పుడు నిజంగా సురక్షితంగా ఉంటారు, జీవాన్ని పొందుకుంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు. నిష్కపటం ఉండాలి, సత్యం ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు పోషించాడు వాళ్ళని. బండలో నీళ్ళిచ్చాడు ఏచండి. తర్వాత ఏం చేశాడు? పాలు తేనెలుగా ప్రవేశించగా ప్రదేశం గల దేశాన్ని ఇస్తానని చెప్తే వారు వినలేదు కాబట్టి చనిపోయారు వాళ్ళు. 2 మాత్రమే మిగిలి మళ్ళీ తిరిగి వచ్చి చెప్తున్నారు, ఆ దేశం గురించి వివరాలు చెప్తున్నారు. మనకు తెలిసిన సంగతే అది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎవరిని సేవించుదురో? డబ్బా, లేకపోతే పరపత, లేకపోతే గొప్పతనాలా, లేకపోతే అధికారాలా, లేకపోతే కుటుంబాలా? దేన్ని ప్రేమిస్తున్నారు? కొంతమంది గురించి మనం చెప్పుకుంటున్నాము. దేన్ని ప్రేమించారో వాళ్ళు, వారి జీవితాల్లో ఎలాగ విజయం వచ్చిందో చూసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు తీర్మానం చేసుకున్నాడు యెహోషువ. తీర్మానం చేసుకున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలీదు, నేనును నా కుటుంబం మాత్రము యెహోవానే సేవించదము. రుచి చూశాడు యెహోషువ. దేవుడిలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. ఏం చెప్తున్నాడు? 40 సంవత్సరాలప్పుడు నాకు ఎంత బలము, 80 సంవత్సరాలప్పుడు అంతే బలం ఉందని కాలేబు చెప్తున్నాడు. యెహోషువ, కాలేబు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ఇవ్వాలన్నా బలం ఇవ్వాలి. ఎంత డబ్బు ఉంటే మాత్రం, ఎంత ఆస్తి, ఎంతమంది ఉంటే మాత్రం బలం లేకపోతే దేని పనికి వస్తాం? కాబట్టి కాలేబు చెప్తున్న మాట ఏంటంటే, 40 సంవత్సరాలప్పుడు ఎంత బలమో 80 సంవత్సరాలప్పుడు నాకు అంతే బలం ఇచ్చాడు దేవుడు అని చెప్తున్నాడు. మీ జీవితాల్లో ఎవరిని సేవిస్తున్నారో చూసుకోవాలా. ఏంటండి? లోకాన్ని, డబ్బుని, ధనాన్ని, గొప్పల్ని, అధికారాన్ని, వీటిని ప్రేమించకూడదు. దేవుడిని మాత్రమే మీ హృదయంలో ఉండాలి. మీ కుటుంబాలు ఎలా జరుగుతాయండి? రాజు మార్గం అట. ఏంటండి? యెషయా గ్రంథంలో ఉంటుంది, మీకు రాజు మార్గాలు ఏర్పాటు చేస్తాను ఈ లోకంలోనే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరిని సేవిస్తారో ఈ వాక్యం ద్వారా మీ హృదయంలో పెట్టుకొని దిద్దుకొని ఆ విధంగా జీవించండి. దానియేలు గ్రంథం చూసుకుందామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. హల్లెలూయా. ఎవరిని లక్ష్య పెట్టలేదు రాజు. ఎవరు? దానియేలు. రాజు ఏదైనా చేస్తాడని తెలుసు, రాజు శాసనం గురించి తెలుసు. ఆ యొక్క భయంకరమైన వ్యక్తులు కుట్ర పన్ని
దానియేలు మీద కుట్ర పని రాజుతో చేసి ఈ కథ అంతా కూడా ఏం చేశారు? ఈ కథ అంతా కూడా తీసుకెళ్ళి అబద్ధంగా సింహాల బోన్లో వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అది తెలిసి కూడా లక్ష్య పెట్టలేదు దానియేలు. మనం కూడా ఏదైనా వచ్చినప్పుడు లక్ష్య పెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని తప్ప ఏ విషయాన్ని లక్ష్య పెట్టకూడదు, మనుషులు కానీ దేన్ని కానీ లక్ష్య పెట్టకూడదు. అలాగా ఆ రాజ్యంలో ఉండి యెరూషలేములో నుంచి బబులోను దేశం వచ్చి తన దేవుడిని వదలలేదు, తన దేవుని పద్ధతులు మానలేదు, ఆ దేవుని సేవించడం మానలేదు, దేవుని భయపడడం మానలేదు, దేవునిగా గణపరచడం వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలిగారు. ఒక్కడే రాజు తీర్మానాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. అలాగ మన జీవితాల్లో ఉండాలి. సత్యం చెప్పడం, నిర్దోషులుగా బ్రతకడం, దేవునికి మహిమకరంగా బ్రతకడం. మనుషుల కోసం కాదు. మనుషుల కోసం బ్రతికితే వాళ్ళు ఏదో ఒకటి చేసేస్తారు. కాబట్టి దేవుని దేవుడిగా ఆరాధించడం, దేవుని దేవుడిగా ప్రార్థించుకోవడం, దేవుని దేవుడిగా మహింపరచడం మీ జీవితాల్లో ఎప్పుడైతే చేస్తారో మీకు మేళ్ళు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి చెప్తున్నారు, ఒక చిన్న వీడియో చూసాం మనం. అందులో ఒక భార్యాభర్తలు, 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థనాపరులు, రోజు ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ పనుల వలన ఏం చేశారు? ప్రార్థన వెనక పెట్టారు. ప్రార్థన వెనక పెట్టగానే ఏమైందంటే ఒక్కొక్కటి పోతుంది. ఆ భర్త చేసే వ్యాపారంలో ఒక్కరూ రావడం లేదు, ఆ షాపుకు రావడం లేదు. ఇన్నాళ్ళు బాగా ఆ షాపు బాగా వ్యాపారం జరిగేది. ఇంట్లో ఏం చేశారంటే తన ఫ్రెండే చిల్లంగి పెట్టి ఇంటి వెనకాతల చిల్లంగి తాలూకా ఏవో వస్తువులు పెట్టడానికి ఇంట్లో గొడవలు వచ్చేస్తున్నాయి. తర్వాత సమాధానం లేదు. ప్రార్థన చేద్దాం అనుకుంటుంది కానీ ప్రార్థన చేయలేకపోతుంది, ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఇలాగా కుటుంబం అంతా కూడా గలిబిలి 15 రోజుల దాకా నెమ్మది లేదు. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు, ఎంత సమయం అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? మీరు కుటుంబారాధన చేసుకుంటున్నారా? మీ కుటుంబం ప్రార్థనాపరులుగా ఉన్నారా? అప్పుడులాగే ఉన్నారా అని అడిగితే 15 రోజుల నుంచి ప్రార్థనే చేయలేదన్నది. చూసారండి, 15 రోజుల నుంచి ప్రార్థన చేయకపోతే, ప్రార్థన లేకపోతే ఏమీ లేదు నీకు, ఇంకా శూన్యమే. నువ్వు ఇదే కానీ చేస్తే, నువ్వు ఈ రోజు నుంచి మరలా ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకో. మీ కుటుంబం ఎన్ని పనులున్నా ప్రార్థన మానొద్దు అని ఎప్పుడైతే ఆయన చెప్పారో అప్పుడు భర్తకు చెప్పింది, పిల్లలకు చెప్పింది, మరలా ప్రార్థన మొదలుపెట్టారు. మరి ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నారని చూడలేకపోతుంది ఆ పక్కింటి ఆమె, అందుకోసం చిల్లంగిలు పెడుతుంది. చూసారండి ఎంత ఘోరం. వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది, సంతోషమే కదా, కానీ అలా చేయలేదు. తర్వాత మరలా పెడదామని మరలా వచ్చేసరికి నేను ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను, వెనకాతలకి వెళ్ళలేకపోతున్నాను అని భయపడిపోయి ఏం చేసింది? ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయింది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. చాలామంది నిర్లక్ష్యం, బాధపడుతూనే ఉంటారు. మా ఆయనకు డబ్బులు రాలేదండి, నా కుటుంబంలో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలేదు, నా కుటుంబంలో బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, ఇవన్నీ చెప్పి ఎవరికో చెప్తారు. కానీ నేనేం చేస్తున్నాను? దేవుడికి సంబంధించిన మనిషిగా నేనున్నానా? నా బిడ్డలు ఉన్నారా? నా భర్త ఉన్నాడా? నా కుటుంబం ఉందా? మనలో మనం చూసుకొని మరలా ఆ మార్గంలోకి వెళ్తే దేవుడు దీవెనలన్నీ వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు మీద కుట్ర చేసినటువంటి వ్యక్తులు ఏంటండి, రాజు దగ్గరికి వెళ్ళి రాజే భయపడిపోయాడు. దానియేలు ఎంత మంచివాడు, వ్యాకులు పడిపోతున్నాడు, నిద్ర మానేశాడు. అన్నీ మానేశాడు. కానీ దానియేలు జీవితంలో గొప్ప కార్యం చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చదువుకుందామండి. 20వ వచనం చదువు. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతడు అడగగా, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం జరిగిందండి? నేను నిర్దోషిని కదా, నీ దృష్టికి నేను నిర్దోషిని కదా అని దానియేలు రాజుతో చెప్తున్న మాటలు. అయితే దానియేలు ఏం చేశాడు? ఆఖరికి 3వ స్థానంలో ఉంచాడు దానియేలుని. ఈ శ్రమ, ఈ బాధ, ఈ నింద 70 మంది వెళ్ళి దానియేలు ఒక్క
ఒక్కడ మీద కూడా నింద మోపాడు. ఒక్కడే దానియేలు నింద మోపి అనవసరంగా ఆ యొక్క సింహాల బోన్లో వేశాడు. కానీ దేవుడు చూశాడు పైనుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒక్కరిదాన్నండి, నా జీవితంలో ఏంటి ఇలా జరుగుతుంది ఈ శోధన, నా జీవితంలో ఎందుకు ఈ బాధ వస్తుంది, చాలా సంవత్సరాల నుంచి నేను పడుతున్నానండి, నాకు విడుదల లేదు అని అనుకుంటున్నారా? దేవుడు తప్పకుండా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. కాబట్టి దానియేలులాగా జీవించడం నేర్చుకోండి. నిర్దోషులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. దోషుల్ని ఏంటంటే నిర్దోషులు అంటారు ఈ దినాల్లో. ఏంటంటే నిర్దోషుల్ని దోషులు అంటారు. ఈ రెండు కలిగినటువంటి వ్యక్తి యెహోవాకు ఇష్టం ఉండదట, హేయుడట యెహోవాకి. సామెతల గ్రంథంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి ఎలాగున్నామో చూసుకోవాలా. దానియేలు నిర్దోషని రాజుకే తెలుసు. కాబట్టి రాజు దానియేలు కొరకు కనిపెడుతున్నాడు. దానియేలు దేవుడు ఏం చేస్తాడో అని ఎదురు చూస్తున్నాడు. రాత్రి అంతా పడుకోలేదు. కానీ దేవుడు ఆఖరికి దానియేలు నిర్దోషిగా బయట తీసుకొచ్చాడు. వీళ్ళందరూ కూడా సింహాల గుహలోకి వెళ్ళిపోయారు. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏంటంటే నీ కుటుంబంలో ఇది జరగాలంటే నిర్దోషిగా జీవించి దేవుడిగా సేవించడం మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ మనుషులైనా సరే మేలు కోరుకోవడం నేర్చుకోవాలి. కీడు చేయకూడదు. ఏంటంటే కీడు చేయకూడదు, కానీ మేలు కోరుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను సింహాసనం మీద ఎక్కిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన నిన్నే అంటున్నాడు. అంటే రాజును కూడా లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకూడదు. మనం దేవుని బిడ్డలం, లక్ష్య పెట్టకూడదు. ఏ మనుషుని కానీ, ఏ ధనాన్ని కానీ, ఏ డబ్బును కానీ దేన్ని లక్ష్య పెట్టకూడదు. దేవునిలోంచి తప్పిపోతున్నవేమో చూసుకోవాలి మనలో మనం. ఇది మాత్రం జాగ్రత్తగా కనిపెట్టుకొని హృదయం అందు, మనసు యందు, దేవుని యందు మనసు ఉంచుకొని మనం ఏం చేస్తున్నామో చూసుకోవడం నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞల్ని ఆలకించడం నేర్చుకోవాలి. సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు, మీ హృదయంలో మూగ దెయ్యాలు ఉన్నాయి, మూగ దేవతలు ఉన్నాయి. ఏంటండి దేవుడు ఆజ్ఞకు లోపడరు మీరు అని సమూయేలు చెప్తుంటాడు, సౌలుతో చెప్తాడు. మూగ దేవతలు ఉన్నాయి అంటే ధనం, అధికారం, అసూయ, కుట్ర, ఇవన్నీ కూడా సౌల్లో ఉన్నాయి. ఆ మాట సమూయేలు చెప్తాడు. మీరు దేవుని ఆజ్ఞలు ఆలకించట్లేదు. ఏం చెప్తాడు? ఏంటంటే బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞలు ఆలకించుట మేలు అని సమూయేలు చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగ జీవిస్తున్నామో మనం చూసుకోవాలా. మన యొక్క మార్గం ఎలాగుందో. ఒక దగ్గర బైబిల్ ఉంటుంది. ఏంటండి వారు చేసేదంతా కూడా వారికట్ట చూసుకుందాం. సామెతల గ్రంథం ఒక మాట 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకి అది మరణమునకు త్రోవ తీయును. ఎంత భయంకరమైన మాట అక్కడ. మనకట యథార్థంగానే కనబడుతుంది అట ప్రతిదీని, కానీ దేనికి దారి తీస్తుంది? తుదకి అది మరణానికి దారి తీస్తుంది. కాబట్టి ఎవరైనా సరే లక్ష్య పెట్టకుండా దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. ఆయన మార్గాలు కోరు. అందుకే మోషే ఒక దగ్గర అంటాడు 103లోని, నీ మార్గాలు దయచేయమని, తర్వాత నీ మార్గాలు బోధించు, నీ మార్గంలో నేను నడుచుకున్నట్టు నాకు సహాయం చేయని నిర్గమకాండలో మోషే కూడా అంటుంటాడు. కాబట్టి ఏ మార్గంలో ఉన్నామో మనం చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. రాజు లేకపోతే రాజరికాన్ని దేవుడు ఇస్తాడు. ఏంటంటే డబ్బు లేకపోతే దేవుడు డబ్బు ఇస్తాడు. నాకు తిండి లేకపోతే తిండి ఇస్తాడు, బట్టలు లేకపోతే బట్టలు ఇస్తాడు. ఏది లేకపోయినా దేవుడు ఇస్తాడు. దేవుడు లేకపోతే ఎన్ని శూన్యమే. నేను అందుకు ఓ మాట చెప్తాను, డబ్బు లేకపోయినా బ్రతకగలం, కానీ దేవుడు లేకపోతే బ్రతకలేము. ఎంతమంది ఏకీభవిస్తారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మీరు నేర్చుకోవాలి. ఏంటండి ఇది మీరు నేర్చుకోవాలి. ఏంటంటే ఒక డబ్బులు ఇస్తే ఎంత ఇస్తాడు? ఒక 50,000 ఇచ్చాడు అనుకోండి, ఒక రోజు లేదా 2 రోజులు మన అవసరాలు తీర్చుకుంటే ఒక గంటలోనే అయిపోతాయి. కానీ దేవుడు అనంతుడు, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, కొనకడు, నిద్రపోడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు నీవు, నేను కలిగి ఉన్నాను. కాబట్టి దేవుడికి ఏం చేయాలో ఆయనకు తెలుసు, మనలో మోసంలో ముంచడం. కాబట్టి ఈ విషయాల్లో దానియేలు ఎవరిని లక్ష్య పెట్టలేదు. రాజు తీర్మానం వచ్చిందని తెలుసు, కానీ దేవుడికి ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. ఎంతమంది మానేశారు ప్రార్థన? ఏంటండి ఊరు వెళ్తే అలసిపోతారు,
ఏంటండి రెస్ట్ కావాలి, ఆ రోజు ప్రార్థనలో మానేస్తారు. ఇవన్నీ మీరు లెక్కప్ప చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన ఉందంటే ప్రార్థనకు రారు. ఏంటండి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. అది ఎంతో భాగ్యమని దావీదు ఎంచుకున్నాడు. ఒక వరం నాకు ఇమ్మని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం చూసుకుందామండి. ఎస్తేరు గ్రంథం చూసుకుందాం. 3వ అధ్యాయం 2-6 వచనాలు. కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగక నమస్కారం చేయకయు ఉండగా రాజగుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞలను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిన పెట్టకపోయెను. కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడిని గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పియుండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణమును మాత్రము తీయుటకు స్వల్ప కార్యం ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహస్వేరోషు యొక్క రాజ్యమంతనుడు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను క్రైస్తవుని, నేను యూదుడిని, నేను ఎట్టి పరిస్థితుల్లో నమస్కారం చేయనని తీర్మానం చేసుకున్నాడు. ఆ చిన్న విషయానికి మొర్దెకైని చంపాలి, వాళ్ళు యూదులందరినీ చంపాలి, అది చిన్న విషయం అనుకున్నాడు. ఎవరు చనిపోయారండి? ఎవరు చనిపోయారు? అగాగీయుడైన హామాను. ఏంటండి, రాజుట అతను గనపరిచాడట. కానీ అలా ఉండకుండా ఏం చేశాడు? మొర్దెకై మీద పగ. మొర్దెకై ఎవరు? దేవుని సేవించేవాడు. మామూలు మాట కాదు, దేవుని సేవించేవాడు, దేవుని సేవకుడు, దేవుని మాట మీద బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని మాట మీద పెంచుకున్నాడు కూతుర్ని. అదే విధంగా పెంచాడు. తన జాతి గురించి చెప్పొద్దంటే చెప్పడం మానేసింది. కానీ వీరు పగ పెట్టుకున్నాడు, వంగక నమస్కారం చేయలేదని. ఏమి తప్పుంది అక్కడ? ఏమి తప్పుందని చంపడానికి కారణం? నీతిమంతుల మీద సాతానుడు అలాగే చేస్తాడట. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో నీతిమంతుల్ని చంపచూదురు, వారి చేతికి నీతిమంతుల్ని దేవుడు అప్పగించాడు. దానియేలుని అప్పగించాడా? మొర్దెకైని అప్పగించాడా? చూస్తున్నాం మనం. తర్వాత మోషేని కానీ అప్పగించాడా? వాళ్ళు రాళ్ళతో కూడా చంపేద్దాం అనుకున్నారు మోషేని. అలా చూస్తే మరి ఏం పేరు, యోసేపుని అప్పగించాడా దేవుడు? అపోస్తలుని అప్పగించాడా దేవుడు? ఎవరిని నీతిమంతుల్ని ఎప్పుడు కూడా అప్పగించలేదు. వారు సజీవంగా ఉన్నారు, నిల్చున్నారు. లోకంలో చిన్నచూపు చూస్తే చూడొచ్చు, మనుషులు చిన్నచూపు చూస్తే చూడొచ్చు, కానీ వారు దేవుని సేవకులు. వారిని ముట్టుకుంటే కనుగుడ్డు ముట్టుకుంటానని చెప్పిన వాగ్దానం వారి పక్షంగా నెరవేరింది, దానియేలు పక్షంగా నెరవేరింది. దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు సింహాలుగా చూసి, బాబా ఎక్కడైనా కాలు లాగేస్తుందా, చెయ్యి లాగేస్తుందా, అటుగా చూడలేదు. దేవుని వైపు చూడడం మొదలుపెట్టాడు. శ్రమలో కూడా దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో, దేవుని దూత సరాసరి గుహలోకి వచ్చి సింహాలు నోరు మూసి దానియేలుకి ఏ హాని చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుడు మాట విన్నారు కాబట్టి మీకు మంచి భోజనం ఇస్తానని ఆ దుర్మార్గులందరిని అందులో వేసేసి పొడి చేసేయట. ఏదైనా నీతిమంతులకి దేవుడు తప్పకుండా కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు చెప్తాడు, నీతిమంతుల్ని ఎన్నటెన్నటికీ కాపాడుతాడు, దుర్మార్గులను ఆయన కాపాడు. యోబు గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. మరి తర్వాత కీర్తనల గ్రంథం 34, 37వ అధ్యాయంలో కూడా ఉంటాయి. ఇలాగ దేవుడు చూస్తే నీతిమంతులకు ఏమవుతుందో, వారి చరిత్ర ఏం జరుగుతుందో. ఏంటండి, సత్యం కోసం చిత్రహింసలు అనేటువంటి ఉరుంబ్రాండ్ గారు అనే బ్రదరు ఏంటంటే మంచి దైవ సేవకుడు. మరి అలాంటి భయంకరమైన శ్రమలు కాదు. ఏంటంటే 9 సంవత్సరాలు జైల్లో పెట్టి ఇష్టం వచ్చినట్లుగా చేశారు. ఎలకలను పంపించి వారు కాళ్ళు కొరికేసి. ఏంటండి, తర్వాత వదిలే ముందు 18 కత్తిపోట్లు పొడిచారు. అవి షాలింకి వచ్చారు ఆయన. ఏంటండి, అవి ఈ కమ్మీజీ ఇప్పి చూస్తే కన్నాలు ఉన్నాయండి. ఆ ఎముకలన్నీ సరైన స్థానంలోనే ఉన్నాయి,
కానీ కన్నాలు ఇంతింత రంధ్రాలు ఉన్నాయి. ఆ యొక్క షర్టు విప్పి చూపిస్తే చంపలేదు దేవుడు. 99 సంవత్సరాలు బ్రతికి ఒక 5 ఏళ్ళ క్రితమో 6 ఏళ్ళ క్రితమో మరి ఆయన చనిపోయి, నాకు తెలియదు సరిగా, ఆయన చనిపోయి పరలోకం వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన భార్య కూడా అదే మార్గంలో నడిచింది, ఆ కుమారుడు కూడా అదే మార్గంలో నడిచారు. దేవుని రాజ్యంలో ఉన్నారు వాళ్ళు. శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడ్డారు. ప్రపంచంలో వారి సేవ అభివృద్ధిలోకి వచ్చి అనేకులు రక్షించబడ్డారు వారి ద్వారా. అది జీవితం అండి. జీవితం అంటే అది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణాలు కూడా పక్కన పెట్టి దేవుని సేవ చేశారు. దేవుడు ఆయన అనంత లోకాలకి ఆయన పక్కనే ఆయన సింహాసనం మీద తీసుకొని వారిని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అబ్రహాము మాట చెప్తాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణానికి నేను ఎదురు చూస్తున్నానని చెప్తాడు. ఎంత మంచి మాట. ఈ లోకంలో నేను పరదేశిని అని చెప్తాడు. అంత ఆస్తులు ఉన్నాయి, ఏంటంటే మనుషులు ఉన్నారు, తర్వాత బంగారం, వెండి, గోవులు అన్నీ ఉన్నాయి, అన్ని పశువులు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడిని మాత్రం వదలలేదు అబ్రహాం. ఈ ఆస్తి ఉంది కాబట్టి దీనికాసే చూస్తాను అనలేదు. ఈ జనాలు ఉన్నారు కాబట్టి ఇటే చూస్తాను అనలేదు. అయ్యో నాకు ఒక కొడుకు పుట్టాడు దాన్ని ఆ పిల్లల కాసే చూసుకుంటాను అనలేదు. అలాంటి బ్రతకలేదు అబ్రహాము. దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణానికి ఎదురు చూస్తున్నానని 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో, హెబ్రీ పత్రికలో మాటలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి జీవితాలు జీవించిన వారికి ఈ భూమి మీద ఏమీ కూడా ముట్టుకోదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల్లో దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో దాక్కోవడం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో దాక్కోవడం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడం నేర్చుకోవాలి. మీ జీవితాలు సురక్షితంగా ఉంటాయి. మీరు కట్టని ఇండ్లును, తవ్వని బావులు, ఏంటండి నాటని చెట్లు ఫలాలు అనుభవించడానికి ఇశ్రాయేలుకి ఇస్తే వాళ్ళు ఏం మంచి పనులు చేశారో మీకు అందరికీ తెలుసు. అలాగ జీవించకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం చూసుకుందామండి. దానియేలుని దేవుడు విడిపించాడు. దానియేలు దేవుని వైపే చూస్తాడు. మీరు ఎవరి వైపు చూస్తున్నారో మరి చూసుకోవాలి. ఇక్కడ ఎస్తేరు గ్రంథం చూసుకుందామండి. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ఇక్కడ మొర్దెకై ఏం చేశాడు? ఎట్టి పరిస్థితుల్లో కూడా హామానికి లోబడలేదు, దుష్టుడికి లోబడకూడదు, డబ్బుకు లోబడకూడదు, మనుషులకు లోబడకూడదు. ఎంతటోడైనా సరే ఈ రాత్రికి నేను చంపేస్తున్నాడు, చంపలేడు. చంపలేడు, చచ్చిపోతారు. నా దృష్టిలో చచ్చిపోయారు. నాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు మొత్తం 5 చచ్చిపోయారు. ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమీ చేయలేపారు. ఆఖరి నేను బ్రతుకున్నాను. 8 ఆపరేషన్లు నాకు. ఈరోజు కూడా నన్ను నడిపిస్తున్నాడు దేవుడు, ఆ మహాదేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేయలేదు, చేయించలేదు. ఆ విధంగానే జీవించాను. చెయ్యాలని ఆశపడలేదు. చేస్తే వెళ్ళిపోతానన్నారు, వెళ్ళిపోమన్నా. అది ఆలిష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వరకు కూడా నేను ఆ విధంగానే జీవిస్తున్నాను, నీతిగా, యథార్థంగా. దేవుడు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మొర్దెకై ఎట్టి పరిస్థితుల్లో హామానికి వంచలేదు, కానీ హామాను చనిపోయాడు. మొర్దెకైకి రాజ్యాన్ని దేవుడిచ్చాడు. రాజ్యాన్ని ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ కన్నీళ్ళలో నిర్దోషులుగా, యథార్థవంతులు బ్రతికితే వాళ్ళని వదిలేశాడా దేవుడు? వదిలేశాడా? మొర్దెకైని వదిలేశాడా? ఎస్తేరు మాట వినడం మొదలుపెట్టాడు రాజు, అహస్వరోసు రాజు. దేవునికి మహిమ కలుగునుగాక. హామాను ఇల్లుని ఎస్తేరుకి ఇచ్చాడు. చెప్తుంది మా వంశం, మా జాతి నశించిపోతున్నారు, నేను నశించిపోతాను, నేను చూడగలను, అటువంటి పరిస్థితులు నేను చూడగలను ఇక్కడ అంటది. ఒక మాట చూసుకుందామండి. 8వ అధ్యాయం 5వ వచనం చదువుతానండి. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, 8వ అధ్యాయం 5వ వచనం. రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడలను, తమ దృష్టికి నేను దయ పొందిన దానినైనను, రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాని ఎడలను, రాజువైన తమ సకల సంస్థానములో నుండి యూదులను నాశనం చేయవలని హమ్మాదాతు కుమారుడైన అగాగీయుడకు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దుపరచుటకు ఆజ్ఞ ఇయ్యుడి. ఏం చేసింది? నా జనులు, నా యొక్క మనుషులు, నా రాజ్యం మీద, నా యొక్క జనుల మీదకి రాబో కీడిని నేను ఎలాగ సహింపగలను?
రాజుతో మనం చేసింది దేవుడు, ఆ రాజు మరలా తన రాయించుకోమన్నాడు, మరలా వారికి విడుదల వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులను ఎన్నడూ కదలనివ్వడట. సామెతల గ్రంథం మీకు చూస్తే తెలుస్తుంది. నీతిమంతుల మార్గంలో మరణమే లేదట. ఎంత మంచి మాటలు రాశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి బట్టి కంటికి కనబడవు, చెవికి వినబడవు. చాలామందికి చూస్తున్నామే వీరి పరిస్థితులు ఏ విధంగా దేవుడు ఇలా చేశాడు. ఇలాగా ఆశ్చర్యపోవాలా, రక్షణ పొందాలి, ఆ మార్గంలో నడుచుకోవాలి. ఏసండి ఎస్తేరుని చూసిన వారు ఆ మార్గంలో కొంతమంది నడిచారు. మొద్దుకైని చూసిన వాళ్ళు మొత్తం అంతా మార్చేసుకున్నారు. మొత్తం ఇతను న్యాయవంతుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు యథార్థవంతుడు మొద్దుకై. కాబట్టి మనం చేస్తున్న పనులేటి కాబట్టి ఆ మతంలోకి వెళ్ళిపోదాం పదండి అని యూదులు మతం అవలంబించారట. 8వ అధ్యాయంలో మాట ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులు యూదుల మతం అవలంబించారు. వారు విందు చేసుకున్నారట సంతోషంగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచివారి పక్షంగా వెళ్ళిపోవాలి, న్యాయం పక్షంగా నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని మాట వింటే ఆ విధమైన జీవితాలు జీవించిన వీరి జీవితాలు గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకొని ముగించుకుందాం. ఆదికాండం చూసుకుందామండి. 39వ అధ్యాయము, ఆదికాండం 22-23 వచనాలు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక యుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు నీతిమంతుడు. ఆ పొతీఫరు ఆ భార్య దగ్గర కూడా చాలా నీతిగా యథార్థంగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? చెరసాలు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం వాక్యం చూస్తున్నాం. యోసేపు గురించి చెరసాల్లో తోడుగా ఉన్నాడు. మరి తర్వాత అదే వచనం చూస్తే 39 మొదటి వచనాలు చూస్తే, యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్ష సేనాధిపతియు తీసుకొని వచ్చిన ఇష్మాయేలు యొద్దకు అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడు చూశాడు, ఇతడు నా ఇంట్లోకి రావడం ఒక దీవెన, ఒక ఆశీర్వాదం చూశాడు, నమ్మాడట యోసేపుని. అలాగే జీవించాడు. కానీ ఆయన భార్య చేసిన పనికి పారిపోయాడు. పాపం ఏ తప్పు చేయలేదు, అందుకోసం జైలుకి వచ్చాడు. అన్యాయంగా జైలుకి వెళ్ళాడు. దేవుడు అతను విడిచిపెట్టలేదు. అక్కడే ఆశీర్వాదం మొదలైంది. ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళాడో 2 సంవత్సరాలు కన్నీరు కార్చి ఉంటాడు నేను అనుకుంటున్నాను. దేవునితో మొరపెట్టుకున్నాడు. దేవుని మొరపెట్టాడు. దేవుడు విన్నాడు. ఏం చేశాడు? తిన్నగా తీసుకెళ్ళి, ఆ కష్టంలో తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించాడు. మీ జీవితాల్లో అలాగవ్వాలంటే కష్టాల్లో నిలబడండి, యథార్థంగా నిర్దోషులుగా జీవించండి. దేవుడు ఆ కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి చెప్తున్నాడు, ఎవరిని సేవిస్తారు మీరు? ఎవరిని సేవించదురు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఎంత మంచి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చప్పట్లు కొడతామండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. నీ ముందు కష్టం ఉందా? దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. నిలబడు కష్టంలో. సనగొద్దు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనొద్దు. దేవుడు ఎంత గొప్పవాడు. ఆకాశం మందు ఉన్నాడు, భూమి మీద ఉన్నావు. అలాగని ఓర్చుకున్నాడు. మొర్దెకై రాజయ్యాడు. ఓర్చుకున్నాడు. యోసేపు నిర్దోషిగా బ్రతికాడు, రాజయ్యాడు. అపోస్తులు దెబ్బలు తిన్నారు. సువార్త ప్రకటించడానికి, అనేకమైన అద్భుతాలు జరగడానికి కారకులయ్యారు. మనం చూస్తున్నాం. ఇలా ఎంతమంది గురించో మనం చెప్పుకోవచ్చు. దానియేలు చూస్తున్నాం, నిర్దోషి, ఏ తప్పు చేయలేదు, అయినా సరే దేవుడిని వదలలేదు. దేవుడితో సంబంధం ఎలాగుంది? నీ జీవితంలో దేవుడితో సంబంధం ఎలాగుంది? ప్రార్థన చేస్తున్నావా?
వాక్యం చదువుతున్నావా? దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇస్తున్నావా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుడు మీతో ఈ దినం మాట్లాడారు, ఈ దినం మీతో మాట్లాడారు. మీరు తీసుకుంటే మీరు సింహాసనం మీదే ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కష్టంలో నిలబడడం నేర్చుకోండి. ఎంత కష్టమైనా సరే నిలబడడం నేర్చుకోండి. కొడతారా కొట్టనివ్వండి, పెడతారా జైల్లో పెట్టనివ్వండి, ఇంకేం చేస్తారో చేయనివ్వండి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? లేరు. మీరే ప్రశ్నించుకోండి. లేరు. సమస్య వైపు చూస్తున్నారు కానీ సమస్య తీర్చే దేవుడి వైపు చూడడం లేదు. ఈ విషయాలు మీరు గమనించుకొని దేవుని వైపు తిరగండి, ఆయన మీ వైపు తిరుగుతాడు. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమాత్రపోరు నాయన, మా బ్రతుకులే పాడుతండి. అనుక్షణం మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మీరు మాట్లాడారు, ప్రతి మనుషుల గుండెల్లో నిలబడేలా సహాయం చేయండి. జయించే జీవితాలు దయచేయండి నాయన, ఓడిపోకుండా సహాయం చేయండి. జయించువాడు నా రాజ్యంలో ఒక స్తంభంగా చేస్తానన్నారు, జీవవృక్ష ఫలాలు భుజింప చేస్తానన్నారు. నీ మాట తీసుకొని గుండెల్లో పెట్టుకోవడానికి కృప దయచేయండి. వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళతో మాట్లాడి దర్శించండి. మారు మనస్సు రక్షణ దయచేయండి, సహాయం చేయండి. నీ బిడ్డలుగా మార్చండి తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు. వాక్యాన్ని ప్రభు విని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. శత్రువు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. మీకే మహిమ, మీకే ఘనత, మీకే కీర్తి కలుగునట్లుగా సహాయం చేయండి. మా జీవితాల్లో మీరు నిలబడి ఉండండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.